సిఎంఆర్ షాపింగ్ మాల్ బిగ్గెస్ట్ ఫెస్టివ్ ధమాకా గంటకు బహుమతులు గెలుచుకోండి. నమస్తే, నేను కేశ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య యుద్ధ వాతావరణం రోజు రోజుకి పెద్ద ఎత్తున ముసురుతోంది. ప్రపంచవ్యాప్తంగా కూడా దీనిపైన ఆందోళనలు నెలకొంటున్నాయి. ప్రధానంగా ప్రపంచ దేశాలు రెండు కూటములుగా విడిపోయి ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందనే స్థాయిలో ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే రెండు అణ్వాయుధ దేశాలు, ఈ రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచం పైన ఎలా ప్రభావం చూపించే అవకాశం ఉంది, అలానే భారతదేశం దీనికి ఏ విధంగా ప్రభావితమయ్యే ఛాన్స్ ఉంది. ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో ఇంటర్నేషనల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ వినోద్ కుమార్ గారు ఉన్నారు. వినోద్ కుమార్ గారు, నమస్కారం. నమస్కారం సార్, మీరు చాలా దేశాలు తిరిగారు, దౌత్య అధికారిగా భారతదేశం తరఫున చాలా సంవత్సరాలు పనిచేశారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, అటు ఇజ్రాయెల్ యుద్ధము, ఇంకోవైపు ఉక్రెయిన్ యుద్ధం, ఈ రెండింటిపైన ఆందోళన చెందుతున్న తరుణంలో ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ ఇది చాలా పెద్ద ఇష్యూగా కనిపిస్తుంది అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎంతవరకు నమ్మొచ్చు దీన్ని? దీని ప్రభావం ఏమైనా పెరిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయా? ముందుగా శ్రోతలకు నమస్కారం. మీ టీవీ ద్వారా నిజమే. ఎందుకనంటే ఇప్పుడు ఒకవైపు యుక్రెయిన్ రష్యా వార్ సంబంధించినంటే మన ప్రాంతమే కాకుండా వరల్డ్ వైడ్ గా కూడా దాని ఎఫెక్ట్ పడటం వల్ల చాలా మంది అయ్యో ఎప్పుడు ఈ వారు ఎండ్ అవుతుందనే ఎదురు చూస్తున్న తరుణంలో ఇంకొక వారు మొదలైపోయాయి. అఫ్ కోర్స్ లాస్ట్ ఇయర్ అక్టోబర్ నుంచి మొదలయ్యి అది వాళ్ళు ఇజ్రాయలీస్ అనుకునేది ఏంటంటే బ్లిట్స్ క్రీగ్ అంటే లైటనింగ్ వార్ తోటి మేము విత్ ఇన్ నో టైం అంటే 6 weeks లో సేమ్ లెక్కనే ఇది పుటిన్ కనుక అనుకున్నట్టే 6 weeks లో మొత్తం యుక్రెయిన్ ఆక్రమించేసుకొని లేకపోతే లొంగ తీసుకొని ఏదో ఒకటి చేసేస్తామన్న ఉద్దేశంతో పోయి అక్కడ ఇరక్కపోయిండు. తర్వాత ఇక్కడ కూడా ఇజ్రాయలీస్ కూడా అదే పద్ధతిలో అనుకున్నారు. ఎందుకంటే వాళ్ళకున్న లేటెస్ట్ గ్యాడ్గెట్స్ తోటి, వెపన్స్ తోటి ఈ వీళ్ళు ఉన్నదంతా ఇది హమాస్ అయినా కానీ, హిజ్బుల్లాస్ అయినా కానీ, హూతీస్ అయినా కానీ, ఈ అంటే వాట్ ఎవర్ ప్రో పాలస్తీనియన్ అదర్ గ్రూప్స్ అయినా కానీ అంతగా వీళ్ళను తట్టుకోలేని పరిస్థితి ఉంటుంది. మనం ఈజీగానే వీ కెన్ డిఫీట్ దెమ్ అండ్ దెన్ గెయిన్ ద విక్టరీ అనే పద్ధతిలో పోయారు. కానీ ఆ రోజు ఏదైతే అక్టోబర్ లాస్ట్ ఇయర్ లో ఏమంటారు అని అంటే అల్ట్రా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఐరన్ డోమ్ తోని ఉన్న ఇజ్రాయెల్ ను వాళ్ళు ఛేదించి హమాస్ కు సంబంధించిన వాళ్ళైనా, వాళ్ళు పలస్తీనియన్ వాళ్ళు పోరాడే వాళ్ళైనా ఆ అండర్ గ్రౌండ్ లో సొరంగాలతోటి పోయి తర్వాత ఆ వాల్స్ దగ్గర హోల్స్ పెట్టేసి ఎలా అయితే అటాక్ చేయగలిగారో దాన్ని వీళ్ళు అండర్ ఎస్టిమేట్ చేయటం వల్ల ఇంతకాలం ఇది వార్ జరగటం మొదలైంది. అయితే దీంతో పాటు కరెక్టే మీరు అనేది ఏంటంటే ఇరాన్ రియాక్షన్ కి అసలు స్పెసిఫిక్ రీజన్ ఏంటి? కేవలం పాలస్తీనా ఇజ్రాయెల్ ఇష్యూసే ఇక్కడ ఇరాన్ ను ప్రొవోక్ చేసినాయా, లేదా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? అంటే అది మెయిన్ రీజన్ అదే. కానీ నిన్నటి మన స్టేట్మెంట్ కనుక ఇరానియన్ అయతుల్లా ఖొమైనీ అయినా ప్రెసిడెంట్ వాళ్ళ స్టేట్మెంట్ కనుక చూసినట్టయితే వాళ్ళు ఇండైరెక్ట్ ఏమంటున్నారంటే దీనికి అంతటి కారణము అమెరికా, యూరోపియన్స్. వాళ్ళను మన ప్రాంతం నుంచి, ఈ రీజన్ నుంచి తరిమి కొట్టేతేనే తప్ప మనకు శాంతి ఉండదు. కాబట్టి వాళ్ళు మన టార్గెట్ అని మొదలు పెట్టేశారు. అని అంటే అది కొద్దిగా అంటే ఏమంటాము అని అంటే ఒక మేకపోతు గంభీరం లెక్క చూపించుకొని మిమ్మల్ని కూడా మేము టార్గెట్ చేస్తున్నాం, మిమ్మల్ని ఇక్కడ నుంచి ఎల్లగొడతాము, ఇజ్రాయలే కాదు మాకు అంటే అందరూ ఏమనుకుంటారంటే యాంటీ ఇజ్రాయెల్ మీదనే వీళ్ళు అంటే పర్టికులర్ గా ఇరాన్ ఒక విధమైన దాడితో పాటు ప్రాక్సీ వార్ చేస్తున్నదని మొదటి నుంచి అనుకుంటున్నాం. అంటే డైరెక్ట్ ఇప్పటిదాకా చేయలేదు. అటు హిజ్బుల్లా తోటి, ఇటు హౌతీస్ తోటి వాళ్ళందరికీ సప్లై చేస్తూ ట్రైనింగ్ ఇస్తూ అన్ని చేసింది కాబట్టి వాళ్ళ ద్వారా చేస్తుంది. ఇప్పుడు మాత్రం డైరెక్ట్ గా ఇజ్రాయెల్ మీద మిసైల్స్ అటాక్ చేసి మొదలుపెట్టింది. కాబట్టి ఇప్పుడు ఇజ్రాయెల్ మళ్ళీ రిటాలియేట్ చేస్తుంది అనేది మాత్రం తప్పదు, చేస్తారు వాళ్ళు. అంటే రెండు అణుదేశాలు, రెండు అణ్వాయుధాలు ఉన్నటువంటి దేశాలు, దీని ప్రభావం అంటే ఒకవేళ యుద్ధం ముదిరితే ప్రపంచ యుద్ధానికి దారితీసేటువంటి అవకాశం ఉంది అంటున్నారు. ఎంతవరకు నిజం ఇది? అంటే మీరు అన్నది కూడా కరెక్ట్. వరల్డ్ వార్ 3 వస్తున్నది అని ట్రంప్ కూడా ఎలక్షన్ క్యాంపెయినింగ్ మొదలు పెట్టేసింది. అంటే ఇక ట్రంప్ సంగతి మనకు అందరికీ తెలిసిందే కాబట్టి అది ఒక ఎలక్షన్ రిటోరిక్. దాన్ని ఏదో అడ్వాంటేజ్ తీసుకొని వాంటెడ్ టు అంటే వార్ మాంగరింగ్ టైప్ తోటి ఫియర్ కాంప్లెక్స్ ఇంక్రీజ్ చేసి నేను లేకపోతే అమెరికా మునిగిపోతుంది అనే పద్ధతిలో ఆయన చెప్పడంలో వరల్డ్ వార్ 3 వస్తుంది అంటున్నాడు. కానీ వరల్డ్ వార్ 3 రావడానికి ఆస్కారం లేదు, చాలా తక్కువ పాసిబిలిటీస్.
కాకపోతే రీజనల్ గానే ఇంకా ఇది ఎస్కలేట్ కావచ్చు. ఎందుకనంటే ఇజ్రాయెల్ చుట్టూ ఇప్పుడు లెబనాన్ దాడి చేస్తున్నారు. అంటే ఇప్పుడు లెబనాన్ లో హెజ్బుల్లా మీద దాడి చేసినా కానీ అక్కడి సిటీస్ మీద ఇప్పుడు బొంబార్డింగ్ తర్వాత మిసైల్స్ బాగా జరుగుతుంది కాబట్టి నష్టం అయిపోతుంది. అక్కడి నుంచి ఏమవుతున్నారు ప్రజలు లెబనాన్ నుంచి పక్కకు సిరియాకు పారిపోతున్నారు సేఫ్టీ గురించి. అంటే అక్కడ ఆల్రెడీ సిరియాలో కూడా అస్థిరత. డెమాస్కస్ పైన కూడా అటాక్స్ జరిగినాయి. అక్కడ దక్షిణ డెమాస్కస్ మొత్తం ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ కూడా అల్టిమేటం ఇచ్చిన పరిస్థితి ఉంది. సో ఈ మొత్తం ఆ రీజియన్లో ఉన్న ఒక 3-4 దేశాలకి విస్తరిస్తుందా ఈ యుద్ధం? అదే పాసిబిలిటీస్ ఉన్నది. ఎందుకనంటే ఇప్పుడు మనం కొద్దిగా గమనించినట్టయితే ఈ హెజ్బుల్లాస్ అయినా ఈ హమాస్ అయినా వాళ్ళు హైడ్ అండ్ సీక్ పద్ధతిలో పోయి ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఎవరైతే సివిలియన్స్ ఉన్నారో ఎవాక్యుయేటీస్ ఉన్నారో వాళ్ళు వెళ్ళిపోతుంటే వాళ్ళతో పాటు వీళ్ళు ఉంటున్నారు. యాక్చువల్గా ఈ లీడర్లంతా హమాస్ లీడర్లంతా హెజ్బుల్లా లీడర్స్ కూడా కొంతమంది స్కూళ్ళల్లో కొంతమంది హాస్పిటల్లో ఉన్నట్టు కూడా ఇజ్రాయెల్స్ కనుక్కుంటున్నారు. కాబట్టి తప్పకుండా వాళ్ళు చేసే అంటే అటాక్స్ అంటే మిసైల్ అటాక్ అయినా బాంబింగ్స్ అయినా అటువంటి అప్పుడు ఇప్పుడు డెమాస్కస్ పక్కన పడుతుంటది. వీళ్ళు మన దేశం పైన ఈ యుద్ధం ప్రభావం ఉంటుందా? ధరలు పెరుగుతాయి, ముఖ్యంగా పెట్రోలియం ఇంపోర్ట్స్ అన్నీ కూడా ఎఫెక్ట్. ఆల్రెడీ 2-3 రోజులకే 2.7% బ్యారెల్ కాస్ట్ పెరిగింది, $75 రీచ్ అయింది అంటున్నారు. గతంలో ఎప్పుడో ఆర్థిక సంక్షోభం ఉన్నప్పుడు 2008-2009లో ఆ తరహా ధరల పెరుగుదల చూసాం. మళ్ళీ ఇప్పుడు యుద్ధం వలన ధరల పెరుగుదల వస్తుంది కాబట్టి ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇది దేశం పైన ప్రభావం ఏ విధంగా ఉండొచ్చు? తప్పకుండా మీరు మంచి అంటే పాయింట్ రైజ్ చేశారు. ఏంటంటే మనం ఇమ్మీడియట్ గా ఎఫెక్ట్ అయ్యేది ఒకటి, ఎందుకంటే మనం ఏది ఆ రీజన్ లో నైబర్హుడ్ లో లేం కాబట్టి ఆ వార్ ఎఫెక్ట్ అనేది బాంబింగ్స్ అనే మిసైల్స్ కానీ భయపడాల్సిన అవసరం కాదు. కానీ ఈ ఎకనామిక్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే మనకు ఆయిల్ డిపెండెన్సీ 80% ఆఫ్ మనకు అవసరం ఉన్న ఆయిల్ అంతా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. దాంట్లో మోర్ దాన్ 40% దాకా మనకు ఇక్కడి నుంచే వస్తున్నది ఆ ఏరియా నుంచి. అంటే ఇరాన్, ఇరాక్, తర్వాత సౌదీ, స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఏదైతుందో దాని అంటే ఈ సీ లేన్స్ చాలా ఇంపార్టెంట్ అయ్యి అక్కడి నుంచి కనుక డిస్టర్బెన్స్ వచ్చినట్టయితే ఏమవుతుందంటే మనకు ఆయిల్ అంటే సప్లై డిస్టర్బ్ కావటమే కాకుండా దాని మీద ఇన్సూరెన్స్ బోల్డ్ అంత పెరిగిపోయి దాని కాస్ట్ మళ్ళీ ఆయిల్ మీద పడుతుంది. సో న్యాచురల్ గా ప్రైసెస్ పెరిగిపోతాయి. సో అందుకని ఆయిల్ ప్రైస్ పెరిగితే మనకి ఇక్కడ నిత్యావసరాల ధరలు కూడా పెరిగిపోతాయి అంటారు కదా. సో మొత్తం అంతా చైన్ రియాక్షన్ ఉంటుంది. దాన్ని ఏమంటే కాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఇక మొత్తం స్టార్ట్ అయిపోయి ధరలన్నీ పెరిగిపోతాయి. అదే అయితే ఆ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. పాసిబిలిటీస్ అయితే ఏంటి మన కేంద్ర ప్రభుత్వ పాత్ర ఏంటి యుద్ధ ప్రభావాన్ని నివారించడంలో కానీ, లేదా 2 దేశాల మధ్య సయోధ్య అనేది అది తర్వాత విషయం, కానీ ముందు మన దేశాన్ని పరిరక్షించుకోవడానికి తీసుకోవాల్సిన చర్యల్లో కేంద్ర ప్రభుత్వం పాజిటివ్ స్టెప్స్ ఏమైనా తీసుకుందా? ఆల్రెడీ మొదలు పెట్టామండి. ఎందుకనంటే ఇప్పుడు ఆల్రెడీ 3 వార్షిప్స్ మనము ఏది బందర్ అబ్బాస్ పోర్ట్ దగ్గర మనం ఆల్రెడీ పంపించేసాం. అంటే అవన్నీ మన ఇరానియన్ నేవీతో పాటు కంబైన్డ్ ఎక్సర్సైజ్ లో పాల్గొని కూడా అక్కడ పెట్టారు. కానీ దాన్ని ఏంటంటే అవసరం వచ్చినప్పుడు అవసరం అయిపోతే ఈ హౌతీస్ లేకపోతే ఇంకా ఎవరైనా టెర్రరిస్ట్ మనం చాలా చూసాం ఏది మిసైల్స్ తోని అటాక్ చేసే షిప్స్ ట్రేడ్ డిస్టర్బ్ చేయనికని. అటువంటి జరిగితే మన నేవీ కూడా రెడీగా ఉంటే అంటే మనకు సంబంధించిన సో అరేబియా సముద్రంలో కొంత అలర్ట్నెస్, హై అలర్ట్ ఉంది అనుకోవచ్చా? అరేబియా సముద్ర తీరంలో ఉన్నది నేచురల్ గా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మన ఆయిల్ సప్లై డిస్టర్బ్ కాకుండా మనం ఆల్రెడీ చర్యలు మొదలు పెట్టాము. అవసరాన్ని బట్టి కూడా ఇప్పుడు అదే వార్షిప్స్ కంబైన్ ట్రైనింగ్ పోయినాయని మనం ఏదైతే చెప్తున్నామో మనకు అవసరం వచ్చినప్పుడు మీరు అన్నట్టు సీ లైన్స్ మన ఏది ట్రేడ్ అండ్ దెన్ ఆయిల్ ఎక్స్పోర్ట్ ఏదైతే జరుగుతుందో దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి కూడా మన నేవీ తప్పడం పనిచేస్తుంది. సార్, ఇప్పుడు ఈ వార్షిప్స్ అక్కడికి వెళ్ళడం వలన తీర ప్రాంతంలో తీసుకునేటువంటి జాగ్రత్తలు ఎలా ఉంటాయి? ముఖ్యంగా మన సముద్ర జలాల విషయంలో నేవీ కానీ అలానే ఇతర త్రివిధ దళాలు అక్కడ ఇన్వాల్వ్మెంట్ ఏ విధంగా ఉండొచ్చు? ఆ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజల విషయంలో కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి? అంటే ఇప్పుడు మీరు అనేది ఏంటంటే మన దేశానికి సంబంధించిన అంటే డిఫెన్స్ ఫోర్సెస్ అన్నీ ఎలా అలర్ట్గా ఉండవలసి వస్తుంది అంటే పర్టికులర్గా ఇప్పుడు 2 అన్నట్టు ఏది నేవీ అండ్ దెన్ ఎయిర్ ఫోర్స్ రెండింటిని అలర్ట్గా ఆల్రెడీ
చెప్పడం మొదలు జరుగుతుంది. సో పర్టికులర్ గా నేవీ రోల్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే సీ లేన్స్ మనం ప్రొటెక్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. దాంతో మనకు ఎయిర్ ఫోర్స్ కూడా ఆ, ఒక్కోసారి అవసరం అనిపించినప్పుడు యూజ్ చేయక తప్పదు. సో Right. ఆ పరిస్థితి కనుక వచ్చినట్టయితే, సో దానికంతా ఇప్పుడు మన ఫోర్సెస్ కూడా రెడీగా ఉన్నాయి. రైట్ రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య రాజుకున్నటువంటి వివాదాలు కొంతవరకు ఉద్రిక్త పరిస్థితుల్ని భారతదేశ అరేబియా సముద్ర తీరంలో కూడా తీసుకొస్తున్న వాతావరణం ఉందని వినోద్ గారు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా సీ లైన్స్ని కాపాడుకోవడం ద్వారా పెట్రోలియం ఇతర సరుకుల రవాణా వ్యవస్థలపైన ఈ యుద్ధం ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటే దేశంలో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడవచ్చు. అలానే రెండు దేశాల మధ్య శాంతియుతమైనటువంటి పద్ధతిలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తే ప్రపంచ యుద్ధం దాకా వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదని ఆయన చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.